ఈరోజు కథ కుందేలు తెలివి. ఒకరోజు ఒక కుందేలు పిల్ల తల్లికి చెప్పకుండా నదిలో నీళ్లు తాగబోయి నదిలో పడిపోయింది. వరదలు కావటం చేత నది జోరుగా ప్రవహిస్తుంది. అదృష్టవశాత్తు నది కెరటాలు కుందేలు పిల్లను ఒక లంక మీదకు చేర్చాయి. చావు తప్పి కన్ను లొట్టబోయి కుందేలు పిల్ల ఆ లంక మీద నివాసం ఏర్పరచుకుంది. లంక నిండా పచ్చని గడ్డి, ఆకులు, చెట్లు, పొదలు ఉన్నాయి. కుందేలుకు కావలసినంత ఆహారం ఉంది. కానీ పాపం మన కుందేలుకి తోడు లేరు. ఆ లంక మీద మన కుందేలు తప్ప మరో ప్రాణి లేదు. ఈ విషయం కుందేలుకు చాలా దిగులుగా ఉండేది. విచారం ఎక్కువైనప్పుడల్లా మన కుందేలు నది ఒడ్డుకు వచ్చి దూరాన కనిపించే అవతల గట్టును చూస్తూ కూర్చునేది. అక్కడ ఉన్న తన వారందరినీ తలుచుకుని కంటనీరు పెట్టేది. వారిని చేరే ఉపాయం లేదే అనుకుని పెద్ద పెద్దగా ఏడ్చేది. ఒకరోజు మన కుందేలు నది ఒడ్డున కూర్చుని ఏడుస్తుండగా నదిలో ఏదో చప్పుడు అయ్యింది. కొంచెం జాగ్రత్తగా చూసేసరికి ఏదో చిన్న దుంగలాంటిది తేలుతూ కనిపించింది. కానీ అది దుంగ కాదు, ముసలి. ఈ సంగతి మన కుందేలు గ్రహించింది. ముసలిని చూడగానే కుందేలుకు పట్టరాని అసూయ కలిగింది. ముసలి హాయిగా ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు క్షణంలో ఈదగలదు. తనకా భాగ్యం లేదు కదా. కావాలంటే ఈ ముసలి తనను క్షణంలో అవతలి ఒడ్డుకు చేర్చగలదు. కానీ ముసలిది కుళ్ళు బుద్ధి. అందుచేత దానిని ఉపకారం అడిగి లాభం లేదు. ఇంతలో మన కుందేలుకి ఒక చక్కటి ఉపాయం తట్టింది. ముసలిని మోసం చేసి అవతలికి ఒడ్డు చేరటానికి మన కుందేలు ఒక పన్నాగం పన్నింది. నేను నిన్ను కనిపెట్టాలే ముసలిబావా అంది కుందేలు. నీళ్ళల్లో కదలకుండా తేలుతుంటే తనని ఎవరూ కనుక్కోలేరని ముసలి నమ్మకం. తన రహస్యం కనుక్కున్నది ఎవరా అని ముసలి తల పైకెత్తి కుందేలును చూసింది. నీటిలో ఎంతసేపు నానుతావు? కాసేపు ఇట్లా వచ్చి ఈ గడ్డి మీద ఎండలో ఆరదువుగాని రా అంది కుందేలు. ముసలి పైకి వచ్చింది. ముసలి కుందేలు కాసేపు అది ఇది మాట్లాడుకున్నారు. చివరికి కుందేలు ముసలితో, మీ జాతిని చూస్తే నాకు చాలా బాధగా ఉంది. మీకు దేవుడు చక్కని రూపం ఇచ్చాడు, ఎన్నో తెలివితేటలిచ్చాడు. కానీ పాపం మీ జాతికి ఎదుగు బదుగు లేదు. మా కుందేళ్ళు మీలాగా నూరేళ్లు బ్రతకలేకపోయినా కొద్ది రోజుల్లోనే వందలేసి మంది మనవలను, ముని మనవలను ఎత్తుతాం. ఎంత ప్రదేశమైనా ఇట్టే ఆక్రమించేస్తాం. మీకు పాపం ఆ అదృష్టం ఇవ్వలేదు ఆ భగవంతుడు అంది విచారం నటిస్తూ. ఈ అబద్ధపు మాటలు వినేసరికి ముసలికి ఆశ్చర్యం, ఏడుపు వచ్చాయి. నువ్వు చెప్పేది పచ్చి అబద్ధం. ఒక్కొక్క ఆడముసలి లక్షలేసి గుడ్లు పెడుతుంది. శాస్త్ర పుస్తకాల్లో నువ్వు చదవలేదా? మాతో పోలిస్తే మీ కుందేలు ఏ పాటి అంది ముసలి. పుస్తకాల్లో ఎన్నో అబద్ధాలు రాస్తారు. మీ గుడ్లను మీరే తింటారని అపఖ్యాతి కూడా ఉంది. నేను ప్రత్యక్ష సాక్ష్యం లేనిదే నమ్మను. ఇంతకాలంగా నేను ఇక్కడే ఉంటున్నాను. కానీ ఒక్క ముసలిని కూడా నేను చూడలేదు అంది కుందేలు. కో అంటే కోటి ముసళ్ళు వస్తాయి అంది ముసలి. ఏది నీ వాళ్ళందరినీ పట్టుకురా చూద్దామంది కుందేలు. ముసలి వెంటనే వెళ్ళి ఒక్క క్షణంలో ఒక్క బ్రహ్మాండమైన ముసలదండుతో తిరిగి వచ్చి ఇప్పుడేమంటావు అంది. కుందేలు ముసళ్ళన్నింటినీ చూసి, ఇంతేనా, మీరంతా వరుసగా పడుకున్నా ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు దాకా కూడా ఉండరు అంది. ముసలికి మరింత రోషం వచ్చింది. అది నిజమో అబద్ధమో నీకిప్పుడే చూపిస్తాను అంటూ ముసలి తన వారందరినీ నదికి వంతెన కట్టమంది. వెంటనే ముసళ్ళన్నీ ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు దాకా పరుచుకుని పడుకున్నాయి. అమ్మో ముసలిబావా, నీవు చెప్పింది నిజమే. అయినా మీవి చాలా పొడుగాటి శరీరాలు. మీరంతా కలిపి ఒక 100 మందైనా ఉంటారా? లెక్క చూస్తే గాని ఎంతమంది ఉంది తెలియదు అంది కుందేలు. అయితే లెక్క పెట్టుకో అంది ముసలి దర్పంగా. ముందు నేను మీ వాళ్ళను లెక్క పెడతాను, తర్వాత మా వాళ్ళను నువ్వు లెక్క పెడుదువు గాని. మీ వాళ్ళను కదలకుండా ఉండమను, నేను వాళ్ళ వీపుల మీదుగా లెక్క పెట్టుకుంటూ పోయి తిరిగి వస్తాను అంది కుందేలు. ముసలి సరే అంది. 1 2 3 4 అని లెక్క పెట్టుకుంటూ ఒక ముసలి వీపు మీద నుంచి మరొక ముసలి వీపు మీదకు ఎగురుకుంటూ కుందేలు క్షణంలో నది అవతల ఒడ్డుకు చేరింది. కుందేలు ఏమంటుందో వినాలని ఈదుకుంటూ వచ్చిన ముసలి నిర్ఘంతపోయి చూడసాగింది. ఎందుకంటే కుందేలు చేతులతో పొట్టను ఒత్తుకుంటూ నవ్వుతూ ఉంది. ఎందుకు నవ్వుతున్నావు అంది ముసలి. నీ తెలివికి అంది కుందేలు. నీకు అంత శరీరం ఉండి ఏం లాభం? నీ వాళ్ళు ఎంతమంది ఉంటే ఎవరికి కావాలి? నీ తలకాయలో దేవుడు మట్టి పెట్టాడు. అందుకే నేను ఈ ఒడ్డు చేరుకోగలిగాను అంది కుందేలు. ముసలి తాను మోసపోయానని గ్రహించి తిరిగి నీటిలోకి వెళ్ళిపోయింది. మన కుందేలు ఇంతకాలానికి మళ్ళీ తన వారిని కలుసుకుని పెళ్లి చేసుకుని పిల్లల్ని కని సుఖంగా ఉంది.